మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుధగ్రహం 10వ భావానికి కారకుడు. మరి ఈరోజు చర్చించే విషయం, ఎందుకు ఈ విషయం ప్రస్తావన. మరి జీవనోపాధి అందరికీ అవసరం. ఉపాధి అంటే సంపాదన. జీవనం అంటే మనిషి జీవనం. మనిషి జీవించే వరకు సంపాదన అవసరం. అంటే జీవించినంత వరకు సంపాదించలేరు కదండి. మరి సకాలమైన వయస్సులో సంపాదిస్తే ఆ సంపాదన మనకి జీవితాంతం ఏదో విధంగా దాచిపెట్టుకుని వాడుకుంటాం. అంటే బుధగ్రహానికి ఇచ్చారు ఋషులు 10వ భావానికి కారకత్వం. మరి బుధుడు ఏ రాశుల్లో ఉంటే ఉత్తమ ఫలితాలు ఇస్తారు? బుధగ్రహానికి మిత్ర రాశులు శుక్రుడు, శని మిత్రులు. ఫస్ట్ క్లాస్ మిథున రాశిలో, కన్యా రాశిలో బుధుడు ఉంటే మీ జాతకాల్లో ఇది ఫస్ట్ క్లాసు. అయితే ఆ బుధుడికి గురు దృష్టి ఉంటే మరింత ఫస్ట్ క్లాస్. అయితే బుధుడు ఒక్కడే ఉంటే అద్భుతమైన ఫలితాలను స్వయంగా అందించేస్తారు. ఇది తర్వాత సెకండ్ మకర రాశి భూతత్వం. ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉన్నాయి. ఈ నక్షత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు, మకర రాశిలో ఉండి బుధుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు, ఆ నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి శుభుడు అయితే ఫస్ట్ క్లాస్. లేదు అంటే కొంచెం కష్టపడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఉంటాయి. ఇది వాయుతత్వ రాశి. మరి బుధుడు వాయుతత్వంలో స్వరాశి, కన్యారాశి భూతత్వం. మరి ఈ కుంభరాశిలో, మకర రాశిలో భూతత్వం, కుంభరాశి వాయుతత్వం. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. శతభిషంలో రాహు నక్షత్రంలో ఉంటే ఆ రాహువు మీకు జన్మలగ్నానికి శుభత్వం పొంది ఉంటే అద్భుతమైన ఫలితాలు బుధుడు అందించేస్తాడు రాహు ద్వారా. మరి వృషభ, తులలో కృత్తిక, రోహిణి, పునర్వసు భూతత్వం. తుల, చిత్త, స్వాతి, విశాఖ వాయుతత్వం. చాలా గమనించండి. ఇప్పుడు భూతత్వంలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉన్నాయి. అదే వృషభ రాశిలో కూడా భూతత్వం అయ్యింది. కృత్తిక, రోహిణి అంటే రవి, చంద్ర, కుజ నక్షత్రాలు ఉన్నాయి భూతత్వాల్లో. మరి వాయుతత్వాల్లో కుజ, రాహువు, గురు నక్షత్రాలు ఉన్నాయి. మరి ఈ రాశిలో మంచి ఫలితాలు ఇస్తారని చెప్పాను కదా. మరి ఈ నక్షత్రాలు కూడా మరి బుధుడికి అంత ఫేవరబుల్ కాదు కదండి. మరి ఎలాగా? అప్పుడు అందుకే ఆ నక్షత్రాధిపతులు మీది ఏ జన్మలగ్నం అయ్యిందో వాళ్ళకి శుభత్వం రావాలి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మిథున రాశి వాయుతత్వంలో కూడా చూడండి, కుజ నక్షత్రం, రాహు నక్షత్రం, విశాఖ నక్షత్రం ఉంది. అట్లాగే మామూలుగా వాయుతత్వ రాశిలో కుజ నక్షత్రం, రాహు నక్షత్రం, గురు నక్షత్రం ఉంది. మిథున రాశిలో కూడా సేమ్ ఇలాగే ఉంది. కన్యా రాశిలో కూడా ఇట్లాగే ఉంది. ఇక్కడ ఏ నక్షత్రాధిపతులు ఉన్నారో ఇక్కడ కూడా వారే ఉన్నారు. గమనించండి. మొత్తానికి అంటే మీకు మకర రాశిలో ఉన్నాడు బుధుడు. అప్పుడు ఉత్తరాషాఢలో ఉన్నాడా, శ్రవణంలో ఉన్నాడా, ధనిష్ఠలో ఉన్నాడా? వీరు మీ లగ్నానికి ఉత్తరాషాఢ అంటే రవి అష్టమాధిపతి అయ్యారు. శ్రవణంలో ఉంటే చంద్రుడు ఎవరయ్యారు? సప్తమాధిపతి అయ్యారు. ధనిష్ఠలో ఉంటే మకర లగ్నానికి చెప్తున్నాను నేను, మకర రాశి వారికి కాదు, చతుర్థ లాభాధిపతి అయ్యారు. అట్లా చూసుకోండి. మీకు ఇక్కడ చెప్పిన మిథునంలో కానీ కన్యలో కానీ బుధుడుండి ఆ నక్షత్రాధిపతులు బుధుడికి ఒక్క రాహు నక్షత్రమే ఫేవరబుల్. నెక్స్ట్ రవి నక్షత్రం కూడా ఫేవరబుల్లే. ఎందుకు అంటే రవి బుధులు ఒక యోగాన్ని ఇచ్చారు ఋషులు, బుధాదిత్య యోగం అని. మరి
ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ నక్షత్రాలు మీకు రాసి పెట్టి ఉన్నానో ఆయా నక్షత్రాల్లో ఆయా రాశుల్లో బుధుడు ఉండి ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి మీకు శుభుడు అవ్వాలి మీ జన్మలగ్నం. అప్పటికి ఫస్ట్ క్లాస్ ఉద్యోగం అనేది ఉంటుంది. చూడండి, ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి మీ లగ్నానికి శుభుడైతే ఫస్ట్ క్లాస్ ఉద్యోగం 100%. మరి కాలపురుష కుండల చక్రానికి మకర రాశి 10వ రాశి, దాని కారకుడు బుధుడు. అంటే మకర రాశికే బుధుడు కారకుడు. అప్పుడు మకర లగ్నం వారికి అంటే శని లగ్నాల వారికి, మకర లగ్నం వారికి, కుంభ లగ్నం వారికి భాగ్యాధిపతి పంచమాధిపతి అయ్యారు బుధుడు. అట్లాగే చూడండి, మిత్రరాశుల్లోనే బుధుడు బాగుంటాడని చెప్పాను. మరి అదే మిత్రరాశుల్లో కొన్ని లగ్నాలకి పంచమ భాగ్యాధిపతి అయ్యాడు బుధుడు. అలాగే వృషభ లగ్నానికి, తులా లగ్నానికి కూడా పంచమ భాగ్యాధిపతి అయ్యాడు. పంచమం అన్నా భాగ్యం అన్నా ఇక్కడ గురుడే కారకుడు. గమనించారా? గురుడే కారకుడు అంటే ఇట్లా ఉంటే వెరీ గుడ్, లేదు ఇట్లా ఉండి ఈ రాసుల్లో ఉండి ఒక్కడే బుధుడు, బుధగ్రహం మీద గురు దృష్టి ఉంటే మరి ఇంకా చెప్పనవసరం లేదు. వీరికి అమోఘమైన జ్ఞానం, చురుకుతనం, చాలా ఫాస్ట్గా పనులు చేసుకుంటారు. ఇది ఫస్ట్ క్లాస్ ఉద్యోగం చేస్తారు. అలాగే బుధుడి మీద బుధుడికి దశమాధిపతికి కనెక్షన్ కూడా చూడండి మీ జాతకంలో. ఎందుకు అంటే బుధుడు ఉద్యోగ కారకుడు కాబట్టి మీ దశమాధిపతి ఎవరు? మేషలగ్నానికి శని భగవానుడు. మరి బుధుడికి దశమాధిపతికి చూడండి మేషలగ్నం అయితే. అంటే ఇట్లా ఉండి మీ వృషభ లగ్నానికి బుధుడు, మరి శని భగవానుడు అయ్యాడు దశమాధిపతి. మిథున లగ్నానికి గురుడు, దశమాధిపతి కుజుడు, కర్కాటకానికి సింహానికి శుక్రుడు, సింహం కన్య తుల వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభం శుక్రుడు, ఇట్లాగనమాట. కన్యకి బుధుడే, తులా లగ్నానికి చంద్రుడు దశమాధిపతి, వృశ్చిక లగ్నానికి రవి, ధనుసు లగ్నానికి బుధుడు, మకర లగ్నానికి శుక్రుడు, కుంభ లగ్నానికి దశమాధిపతి కుజుడు, మీన లగ్నానికి దశమాధిపతి బుధుడు. మరి అప్పుడు వీళ్ళిద్దరూ ఎట్లా ఉండాలి? మీ 10th లార్డు మిత్ర రాశుల్లో ఉండి, బుధుడు కూడా మిత్ర రాశుల్లో ఉండి, వీళ్ళకి 311 59 ఆస్పెక్ట్ ఉంటే మంచిగా ఫాస్ట్గా ఉద్యోగం సంపాదిస్తారు. అది కూడా 35 బుధుడు వయసు 35 సంవత్సరాల నుండి మరింత బాగుంటుంది. ఇట్లా ఉన్నప్పుడు మా బుధుడికి 2, దశమాధిపతికి బుధుడికి 212 ఉందండి, 410 ఉందండి. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అట్లాగా ఇబ్బందులు అనేది కొంచెం ఉంటుంది. అట్లాగే మీ బుధుడు దశమాధిపతికి బుధుడికి సంబంధాలు ఇట్లా ఉన్నప్పుడు వెరీ గుడ్. అలా లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాగా బుధుడికి ఎలాగా మరప్పుడు జీవనోపాధికి అందరికీ అవసరం. ఉపాధి అంటే సంపాదన. మరి బుధగ్రహం ఉద్యోగ స్థానానికి కారకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ బుధగ్రహ అనుగ్రహం ఆరాధన చేయాలి. అది చిన్నప్పటి నుంచే పిల్లవాళ్ళకి అలవాటు చేస్తే మంచిది. అధిదేవత విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉద్యోగానికి బుధవారం రోజున విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించాలి. అట్లాగే ధాన్యం పెసలు, ధాన్యం ఆకుపచ్చ రంగు, అట్లాగే మనకి ఇంటిలో వారు సభ్యులు మేనమామ, మేనత్త, ఇలాంటి వారి ఆశీర్వాదం తీసుకోవడం బుధగ్రహ అనుగ్రహం పొందడానికి ఇవన్నీ కూడా
తొందరగా ఉద్యోగాలు సెటిల్మెంట్ అవడానికి. మరి ఇట్లాగా బుధగ్రహానికి దశమాధిపతికి మంచి సంబంధం ఉంటే వాళ్ళు మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గానే సెటిల్ అయిపోతారు. లేనప్పుడు ఇక్కడ చెప్పిన రెమెడీస్ చేసుకోండి, అతి శీఘ్రంగా పొందగలరు. ఎందుకంటే బుధుడు రాకుమారుడు. ఆయన ఒక టీనేజ్ పిల్లలు ఎంత చురుకుగా ఉంటారు, ఎంత ఆలోచనలతో ఉంటారు. అట్లాగే బుధుడు సంచారం కూడా తొందరగా జరిగిపోతూ ఉంటుంది. ఒక 28 రోజులకు అలాగనే జరిగిపోతుంది. బుధుడు ఫాస్ట్గా తిరుగుతారు. అలాగే బుధుడు రవి కన్నా వెనక ఉంటే మంచిదే. బుధగ్రహం శుక్రగ్రహం కూడా రవికి అటు ఇటుగా ఉంటారు, దూరంగా అయితే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ సంచారం. ఫాస్ట్ అంటే మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి చూడండి. రవి 30 రోజులు ఒక రాశిలో సంచారం కదండి. మరి బుధుడు సుమారు 26, 27, 28 రోజులు అంటే వీరిద్దరూ దగ్గరగానే ఉంటారు. అంటే రవి కాంతి ఎక్కువగా బుధుడి మీద ఉంటుంది. అందుకే చాలా చురుకుగా ఉంటాడు బుధుడు. అందుకే జాతకాల్లో బుధగ్రహం బాగున్న వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, చాలా ఫాస్ట్గా తమ పనులు చేసుకుంటారు. అలాగే బుధగ్రహం బాగోలేని వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, తొందరగా అర్థమవ్వదు. అట్లాగే బుధగ్రహం బాగున్న వాళ్ళు అన్నిటికన్నా గమనించండి, గణితం అంటే లెక్కలు, మ్యాథ్స్ బాగా చేస్తారు. వీళ్ళు వ్యాపారం కూడా బాగా చేస్తారు, నోటి లెక్కలే పెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి బుధుడి మీదకి మీకు మీ జన్మజాతక చక్రంలో అట్లాంటి బుధుడి మీద గురు దృష్టి ఉంటే ఎట్లా ఉంటుందండి? మరి గురుడు సహజ భాగ్య కారకుడు, పంచమానికి కారకుడే, ద్వితీయ పంచమ భాగ్యాలకన్నిటికీ కారకుడు గురుడు. అందులో సహజ భాగ్యకారకుడు. సహజ భాగ్యకారకుడు అంటే కాలపురుష కుండల చక్రానికి ధనుస్సు రాశి 9వ రాశి, దానికి కారకుడు ఆయనే. సొంత రాశి ఆయనే, అగ్నితత్వపు రాశి. అది కూడా జలతత్వం కన్నా అగ్నితత్వపు రాశి అయ్యి కారకుడు అయ్యాడు. కాబట్టి అట్లాంటి గురుగ్రహం యొక్క దశలు, గురుగ్రహం అనుగ్రహాలు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా జన్మజాతక చక్రంలో గురుగ్రహం ఏ రాశుల మీద, ఏ భావాల మీద, ఏ గ్రహాల మీద దృష్టి ఉందో మీ జన్మజాతకంలో చూసుకోండి. ఆయా భావాలు, ఆయా గ్రహాలు అన్నీ శుభత్వాన్ని పొందుతాయి. మరి అలాంటి బుధుడి మీద గురు దృష్టి ఉంటే అద్భుతమైన మంచి యోగం ఉంటుంది. చూడండి, మిథున రాశి 3వ రాశి అయితే దానికి ఆపోజిట్గా ఏ రాశి ఉంటుంది? మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. అంటే ఒకటి వాయుతత్వం, ఒకటి అగ్నితత్వం. వాయువుకి అగ్నికే సరిపోతుంది. అందుచేత బుధగ్రహం మీద గురు దృష్టి 5వ దృష్టి అయినా ఉండొచ్చు, సప్తమ సమసప్తక దృష్టి అయినా ఉండొచ్చు, భాగ్య దృష్టి అయినా ఉండొచ్చు. ఉన్నట్లయితే 100% బుధుడు చాలా చాలా మంచి ఫలితాలు అందిస్తారు. అది ఆ గ్రహం మీ జన్మలగ్నానికి పాపైనప్పటికీ గురు దృష్టి వల్ల శుభత్వాన్ని పొందేస్తారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.